గడిక ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరిన వేళ విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలందరికీ చూపించేలా విశాఖపట్నం జిల్లా యంత్రాంగం నగర వ్యాప్తంగా పలు కీలక కూడళ్లలో భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి విశాఖవాసుల అభిప్రాయాన్ని మా విశాఖ ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు ఈ రోజు రానే వచ్చింది. ఉత్తరాంధ్రకి రెక్కలు విప్పే రోజు ప్రథమంగా మనం చూసినట్లయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ రోజు ప్రారంభించేందుకు అయితే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు భోగాపురానికి ప్రత్యేకంగా రానున్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రముఖుల చేత అయితే ఈ రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఈ రోజు దేశ ప్రధాని జాతికి అంకితం చేయడం నేపథ్యంలో విశాఖలో పలు చోట్ల ఏదైతే ఈ బహుత్తర కార్యక్రమాన్ని వీక్షించేందుకు విశాఖ జిల్లాలో కొన్ని ఏరియాలో అయితే ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. ప్రథమంగా మనం విశాఖ ఆర్కే బీచ్ లో కూడా ఎల్ఈడి స్క్రీన్ అయితే జీఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది యువకులు ఆ స్క్రీన్ వీక్షిస్తున్నారు, లైవ్ ప్రోగ్రామ్ కూడా చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఏ విధంగా డెవలప్మెంట్ ఉండబోతుంది వారి మాటలు అడుగు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు లైవ్ మీద చూస్తా ఉన్నారు దేశ ప్రధాని ఈ రోజు భోగాపురం రావడం జరుగుతూ ఉంది. సో ఎలా ఉండబోతుంది ఎయిర్పోర్ట్ ఓపెన్ దాని వల్ల ఉత్తరాంధ్రకి ఏ విధంగా ఉండబోతుంది ఎక్స్పెక్ట్ చేయండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైజాగ్ వాసులకి కంగ్రాట్స్ చెప్తున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే మన వైజాగ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే చాలా హ్యాపీ. ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నేషనల్ హ్యాపీ రావాలని కోరుకున్నాము. అలాగే వైజాగ్ వచ్చింది. నెక్స్ట్ మన మోడీ గారు వచ్చి ప్రారంభం చేయడం అంటే ఇంకా అంతమించిన సంతోషం అంటే లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం వైజాగ్ వాసులుగా. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ లైవ్ పెట్టడం కూడా మాకు అంత దూరం వెళ్లకుండా ఇక్కడ చూడడం కూడా చాలా ఆనందకరంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 ఏళ్లలో వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అనేది చాలా హ్యాపీగా మంచి వైజాగ్కి చాలా వాల్యుబుల్ విషయాలు చేశారు, చాలా వరకు చేస్తున్నారు. రోడ్స్ కానీ లేదంటే ఎయిర్పోర్ట్స్ కానీ లేదంటే భోగాపురంలోని జరిగిన ఈ యొక్క కార్యక్రమాలు కానీ అన్ని కూడా చాలా బాగా దగ్గర నుంచి చూసుకొని చాలా జాగ్రత్త చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మోడీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ అంటే మా చంద్రబాబు నాయుడు గారికి, నెక్స్ట్ లోకేష్ గారికి అండ్ మన పవన్ కళ్యాణ్ గారికి చాలా ఎంత కృతజ్ఞతలు చెప్పినా తీరలేని ఒక ఆనంద భరితంలో ప్రజెంట్ మేము వైజాగ్ వాసులుగా ఉన్నాం. చాలా హ్యాపీ సార్. ఇంతవరకు 2 నెలలు ఎంత చేశారంటే ఇంకా మీరు ముందుండి నడిపిస్తే ఇంకా వైజాగ్ వాసులే కాదు ప్రతి ఒక్క లోకల్ అదే డిస్ట్రిక్ట్ కూడా చాలా వరకు డెవలప్మెంట్ అవుతుంది మేము కోరుకుంటున్నాం. సార్ మీ పరిపాలన ఇంకా బాగా జరపాలని వైజాగ్ వాసిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఈ 2 నెలలు ఇంత గట్టిగా చేశారంటే ఇంకో 3 years ఇంకెంత చేస్తారో అని చెప్పేసి మేము చాలా ఆనందపడుతూ అవుతున్నాం. ఇంకా ఈ సంతోషాన్ని ఇంకా మాటల్లో కాదు ఇంకే విధంగా చెప్పాలో తెలియదు సార్. సార్ థ్యాంక్ యూ సార్. వైజాగ్ వాసిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మోడీ గారు మరి వైజాగ్ వచ్చి ఈ యొక్క ప్రారంభోత్సవానికి ముందుకు వచ్చినందుకు ఇంకా మీకు పాదవందనం చేయాలి, అంతకని మేము ఇంకా తీర్చుకోవడానికి లేదు. చాలా హ్యాపీ సార్ వైజాగ్ వాసిగా. మీరు చెప్పండి, ఇప్పుడు భోగాపురం విమానాశ్రయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. సో లైవ్ లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది ఎక్స్పెక్ట్ చేసి ఉత్తరాంధ్ర ప్రధాని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. వైజాగ్ లో అందరూ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో చూస్తున్నారు, 3 years అవుతుంది ఇప్పుడు వచ్చి ఓపెన్ చేశారు ఫైనల్లీ టుడే. అండ్ చాలా లైక్ హైదరాబాద్ లో 24/7 చేస్తుంటారు. హైదరాబాద్ 24 hours. ఇప్పుడు ఏంటంటే ముందు ఎయిర్పోర్ట్ 10 o'clock క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 24 hours/7 చేస్తూ ఉంటారు. అది చాలా మనకి ప్రాఫిట్ వచ్చింది. అండ్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్. లైక్ వీ కెన్ సీ చాలా చూడొచ్చు ఎయిర్పోర్ట్ లో డిఫరెంట్. ఇంకా ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడ చూడుండరు, చూసారు ఇప్పుడు చూస్తారు. అండ్ August 17 కి ఓపెన్ చేస్తారు అంట. అండ్ మోదీ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ ఓపెనింగ్ దిస్. మీరు చెప్పండి, యూత్ జనరేషన్ కి వేరే కంట్రీస్ వెళ్ళాలన్నా ఎడ్యుకేషన్ పరంగా అదర్ కంట్రీస్ చదువుకున్నా సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా కీలకం. సో మీరు వైజాగ్ వాసిగా ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ అయింది అండ్ త్వరలోనే పబ్లిక్ కూడా 17th రాబోతుంది. సో ఎలా ఉండబోతున్నాయి ఎక్స్పెక్ట్? స్టూడెంట్స్ ఎలా ఉపయోగకరంగా ఉండబోతుంది? మెయిన్ కోస్టల్ ఏ విధంగా డెవలప్ అవుతుంది ఎక్స్పెక్ట్? మాకు ఇది ఇంటర్నేషనల్ కాబట్టి మాకు చాలా ప్రాఫిట్ ఉంటుంది. మాకు దీనివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము మోదీని చాలా థ్యాంక్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఏది చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఇప్పుడు చాలా దగ్గర ఉంది, డెవలపింగ్ కంట్రీ అని చెప్తారు. ఇప్పుడు వైజాగ్ కూడా డెవలపింగ్ అవుతుంది, దాని కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. హైదరాబాద్ లో, ఢిల్లీలో, ముంబైలో ఎక్కడన్నా చూస్తే మీరు చాలా ఎయిర్పోర్ట్లు అన్ని చాలా పెద్దగా ఉంటాయి. ఇవన్నీ దీనివల్ల మాకు కూడా పెద్ద ఎయిర్పోర్ట్ వచ్చింది, దానివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ మోదీ సార్. మొత్తానికి ఏదైతే
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ రోజు ఇప్పుడే ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా జాతికి అంకితం చేసి ఇనాగరేషన్ కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రథమంగా అనేక ఇండస్ట్రీ రావడానికి చాలా స్కోప్ ఉండబోతుందని చెప్పి విశాఖ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే విశాఖ జిల్లాలో పలు చోట్ల కూడా ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎవరైతే ఆ ప్రాంతానికి వెళ్ళలేని పబ్లిక్ ఉంటారో లేదా పర్యాటకులు కావచ్చు, విశాఖ సాగర్ తీరం అనేక మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో విశాఖ ఖ్యాతిని పెంపొందించే దిశగా మరియు ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ విధంగా ఇనాగ్రేట్ చేయబోతుంది, అదేవిధంగా దీనిలో ప్రత్యేకతలు ఏ విధంగా లైవ్ లో చూపిస్తారు కాబట్టి పబ్లిక్ కూడా దీన్ని వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్ దగ్గర రావడం జరుగుతూ ఉంది. మరోవైపు రానున్న భవిష్యత్ కాలంలో మరింత అభివృద్ధి దిశగా ఉత్తరాంధ్ర ఉండబోతుంది. ఇది ఉత్తరాంధ్రకి ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండబోతుంది చెప్పి కూడా విశాఖ ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, విదేశాల్లో ఉపాధి కల్పించుకోవాలన్నా, మరోవైపు టూరిజం పరంగా అనేక ఇండస్ట్రీస్ ఉత్తరాంధ్ర నెలకొల్పాలన్నా దీనికి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది చాలా కీలకం. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయో అదే తరహాలో దానికి భిన్నంగా మరింత డెవలప్మెంట్ యాక్టివిటీ కలుపుతూ ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధం చేయడం దేశ ప్రధాని ఈ రోజు ఓపెన్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మరింత కాలంలో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధిగా అడుగులు వేయబోతుందని చెప్పి కూడా విశాఖవాసి చెప్తున్న అంశంగా మనం చూడొచ్చు. జర్నలిస్ట్ శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.